ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలంటే బీజేపీ కూడా అవసరం. అందుకని బీజేపీతో కూడా కలిశాం. ఈరోజు బీజేపీతో కలిశాము కాబట్టి కొంత డబ్బులు వచ్చాయి. కష్టకాలంలో ఉండే ఆ సమయంలో కేంద్రం సహకారం లేకపోతే మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఆ విషయం నేను చెప్పా, మీరు నమ్మారు, ముగ్గురి కలయిక ఆమోదించారు. చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా 93% గెలిపించారంటే ఇది ఒక చరిత్ర. అవసరాన్ని మీరు గుర్తించారు. అదే సమయంలో ఎక్కడికక్కడ రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓటేశారు. కార్యకర్తలు పనిచేశారు, ప్రజలు ఆమోదించారు, ఆశీర్వదించారు. నేను చాలా ఎన్నికలు చూశాం. చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మీరు గెలిపించారంటే ఆ రోజు జరిగిన విధ్వంసం, దాని మీద మా మీద ఉండే నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడాన ఈరోజు మీరు చూస్తే గత ప్రభుత్వం చెత్త తీయలేదు, కానీ చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేశా. ఇంకో పక్కన మీరు చూస్తే మీ యొక్క భూమి, మీ పెద్దలు ఇచ్చిన భూమి, వారసత్వంగా వచ్చిన భూమి, మీరు కష్టార్జితం సంపాదించుకున్న భూమి, ఆ భూములు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తణుకనంగానే గుర్తొస్తుంది టీడీఆర్ బాండ్లు, పెద్ద స్కామ్. మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నాయకులు ఎట్లా తయారయ్యారంటే తప్పులు చేయడం, రాజకీయ ముసుగులో ఎదురుదాడులు చేయడం. ఇలాంటి ఒకటి రెండు కాదు. భూమి మీది, మీ భూమి పైన పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మేస్తే మీదేయాలా, లేకుంటే మీకు ఇచ్చిన మీ తల్లిలో తండ్రి పేరేస్తే సబబుగా ఉంటుంది తప్ప. అందుకే నేను ఒకే మాట చెప్పాను, తొందరలోనే మళ్ళీ ప్రక్షాళన చేస్తాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు, అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులను పెట్టి మీ ఆస్తులపైన పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 22A అంటే గవర్నమెంట్ భూముల కింద పెట్టేశారు. ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేశాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి 20, పంచాయతీరాజ్ 28, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి 14, టూరిజం 11, ఇండస్ట్రీస్ 13, హాస్టల్స్ 11, ఎండోమెంట్లు 11, హాస్పిటల్స్ 9, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 5, బస్ రైల్వే స్టేషన్లు 7, మార్కెట్స్ 9, హైవేస్ 3, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 7. ఇలాంటివన్నీ తయారు చేసి నేను చాలా స్పష్టంగా ఆలోచించి అందరికీ జవాబుదారీతనం పెడుతున్నాం. ఈరోజు నేను జపాన్ పోయినప్పుడు చూశాను, జపాన్లో ఎక్కడ రోడ్డే క్లీన్ చేయరు, ఎక్కడా చెత్తే కనపడదు. అంటే ఆ దేశంలో ఉండే ప్రజలు చాలా పెద్ద ఎత్తున చైతన్యవంతులయ్యి ఎక్కడన్నా రోడ్డు మీద చెత్త ఉంటే ఒక కాగితం పడితే అది తీసుకొని పర్సులో పెట్టి ఇంటికి పోయి చెత్త బుట్టలో వేస్తారు. మనకు ఆ సాంప్రదాయం రాదా అని అడుగుతున్నా. మనం ఏం చేస్తున్నాం, పోతూ తినేసి రోడ్డు మీద పడేస్తాం, లేదంటే ఇంట్లో చెత్త తీసి రోడ్డు మీద పడేస్తారు. ఇలాంటి చాలా చెడు సాంప్రదాయాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఈ కొండే పొల్యూషన్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు, నారాయణ గారు ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చారు.
దగ్గర దగ్గర 150 కంపాక్టర్స్కి 50 స్వీపింగ్ మెషిన్స్కి 150 కోట్లయితే 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్ గ్రాంట్గా కృష్ణయ్య గారు పొల్యూషన్ బోర్డు నుంచి ఇస్తున్నారు. 100 కోట్ల రూపాయలు లోన్ ఇస్తున్నారు. రెండు కలిపి 150 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్కి ఇవ్వడానికి ముందుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ప్రతి ఒక్క పైసా కూడా సద్వినియోగం చేద్దాం. ప్రభుత్వం ఒకటి, ప్రజలు ఒకటి. ప్రజలకు సేవలు చేయడానికి ముందుకు రావాలి. అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి. అందుకే ఈ నెలలోనే మీరు ఒకసారి చూస్తే నేను కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాను, జీరో పావర్టీ. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. పెన్షన్లు చెప్పాను, రేషన్ ఇస్తున్నాం, ఇంకో పక్క అన్నా క్యాంటీన్ పెట్టాం, పేద పిల్లల్ని చదివిస్తున్నాం. కడాన పేదల ఆదాయాన్ని పెంచడానికి రేపు మళ్ళీ ఈ నెలలోనే మేలో ఏదైతే నేను హామీ ఇచ్చానో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 15,000 ఇస్తాం. ఆ స్కీమ్ను కూడా కొనసాగిస్తాం. అయితే దీనికంతా డబ్బులున్నాయని కాదు, మనసుంది. ఎన్ని విధాల ప్రయత్నం చేయాలనో చేస్తున్నాను. నేను సూపర్ 6 ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకోవడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాం. రైతులకు ఒక గ్యారంటీ ఇచ్చాను, ఒక భరోసా ఇచ్చాను. రైతు భరోసా కింద అన్నదాత కింద 14,000 రూపాయలు ఇస్తున్నాం. 3 ఇన్స్టాల్మెంట్స్ మే నుంచి ప్రారంభిస్తాం. సంవత్సరానికి కేంద్రం రాష్ట్రం కలిపి 20,000 రూపాయలు రైతుకి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. గిట్టుబాటు ధర ఇస్తున్నాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి మీరు చూస్తే ఒకప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తే డబ్బులు ఇవ్వకుండా అప్పు పెట్టేవాళ్ళు. నేను ఇక్కడికే వచ్చి ఒకసారి ధర్నా కూడా చేశాను, పాదయాత్ర కూడా చేశాను. నేరుగా పాలకొల నుంచి ఎక్కడి నుంచి బయలుదేరింది, ఇరగవరం నుంచి బయలుదేరి తణుక్కొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసే పరిస్థితి కూడా వచ్చాను. పాదయాత్ర చేశాను, నిరసనగా తెలియజేశాను. ఈరోజు ఎవ్వరూ చేయాల్సిన పని లేదు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. 48 గంటల్లో మీ అకౌంట్లో మీ డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం ఒక బాధ్యత ఉండే ప్రభుత్వం. ఏ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక వర్గానికి కాదు, అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం అన్ని సమయాల్లో ఆలోచిస్తున్నాం. అందరిని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. సుపరిపాలన ద్వారా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు వస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 5 ఏళ్లుగా రోడ్లు వేసిన దాఖలాలు లేవు. ఎక్కడ చూసినా గుంతలు పడిపోయినాయి, భయంకరంగా తయారైనాయి. ఇప్పటి వరకు చూస్తే 185% ఎక్కడ రోడ్లో గుంతలు లేకుండా చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈరోజు మళ్ళీ ఆలోచిస్తున్నాం, ఏ విధంగా దీన్ని శాశ్వతంగా పరిష్కారం చేయగలుగుతాం, ఎంత డబ్బులు అవుతాయి, ఎట్లా చేయాలి. ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లా ఉంది, కృష్ణా జిల్లా ఉంది, గుంటూరు ఉంది, మన ఈస్ట్ గోదావరి ఉంది. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మీరు చూస్తే నల్లరేగడి నెలలు ఉంటాయి. రోడ్లు కూడా ఎక్కువ సమయం రావు. దీన్ని జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చేయకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అందుకనే ఆలోచిస్తున్నా, ఈరోజు ఏ విధంగా చేయాలనో చేసేది, ఏ విధంగా చేయాలనో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఇచ్చారు. హాస్పిటల్ కానీ ఆర్ఎన్బి కానీ ఈ రోడ్లు విషయాలు ఇచ్చారు. ఎప్పుడు కూడా రాధాకృష్ణ గారు ఎప్పుడు వచ్చినా
వేల కోట్ల రూపాయల్లో పనులు అడగతారు తప్ప పదుల సంఖ్యలో అడగడు. కానీ అన్నీ చేయాలంటే నాకు కూడా ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడిప్పుడు ఎత్తుక్కుంటున్నా. అందుకే ఈ మున్సిపాలిటీకి మినిమం ఇమ్మీడియట్గా ఒక 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. ఇది అయిన తర్వాత ఆర్ఎన్బి రోడ్డు కూడా టౌన్లో ఒకటి, విజయవాడ విశాఖపట్నం రోడ్డు ఒకటి దెబ్బతినింది. దీన్ని కూడా బ్రిడ్జెస్ అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విజయవాడ విశాఖపట్నం రోడ్ 44 కోట్లు అంటే కేంద్రం నేషనల్ హైవే. అదే మా నేషనల్ హైవేకి వాళ్ళకి డబ్బులు ఇంతనే అనౌన్స్ చేయం, కానీ ఎక్కడ రోడ్డు బాగా లేకపోతే అది ఇచ్చి ఇమ్మీడియట్గా రిపేర్లు చేయించే బాధ్యత మంది. నేషనల్ హైవే గ్రాంట్ ఉంది, తప్పకుండా చేపిస్తాం. మన రోడ్లు ఉంటే ఆ రోడ్లు ఏ విధంగా చేయాలని ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేసి పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇంకా మిగిలినట్టు కూడా కొన్ని విషయాలు చెప్పారు, నేను అన్ని స్టడీ చేశా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ చూస్తే G&V కెనాల్ బండ్ రోడ్డు ఒకటి తణుకు మున్సిపాలిటీలో, ఆటో నగర్ ఒకటి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఒకటి, ప్రైవేటు కానీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజ్ ఒకటి, సమ్మర్ స్టోరేజ్ తణుకు మున్సిపాలిటీకి కావాలని ఏదైతే ఈరోజు అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి ఆలోచిస్తున్నాం. ట్యాప్ ద్వారా కొళ్ళాయి ద్వారా సస్టైనబుల్ వాటర్ ఇవ్వడానికి కూడా కార్యక్రమాలు చేపట్టాం. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మేజర్ అవుట్ఫాల్ డ్రైన్ ఇన్ తణుకు మున్సిపాలిటీ, దీనికి కూడా నిధులు పెట్టమని చెప్పి కోరారు. అది కూడా నారాయణ గారికి చెప్పాను. ఎక్కడ కూడా అన్ని మున్సిపాలిటీస్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలనో ఇవన్నీ చేస్తున్నాం. ఇది కాకుండా ఆర్ఎన్బి నేషనల్ హైవేది ఇప్పుడే రోడ్డు అడిగాడు. దీనికి కూడా చూస్తే 2 రోడ్లు ఉన్నాయి దీంట్లో. ఒకటి తణుకు టు భీమవరం, తణుకు టౌన్ నుంచి టు భీమవరం, దానికి ఎస్టిమేట్స్ ఇచ్చారు. అది కూడా ఆలోచిస్తున్నాం. వీలైతే ఈ జిల్లాలో చాలా రోడ్లు ఇబ్బందులు ఉన్నాయి, ఏం చేయాలని అన్నీ ఆలోచించి తప్పకుండా ఈ జిల్లా పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ రిపేర్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన ఇరిగేషన్ పనులు కూడా చెప్పారు. అది కూడా రామానాయుడు గారు ఇక్కడే ఉన్నారు. దానికి కూడా ఇమీడియట్గా చెప్పి ఫ్లడ్ మిటిగేషన్ కానీ ఇవన్నీ చేస్తాం. ఇది కాకుండా బ్రిడ్జెస్ కూడా కొద్దిగా ఆర్ఎన్బిలో డబ్బులు అడిగారు, అవి కూడా ఇప్పిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను తణుకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీరు కూడా సహకరించండి. నేను కూడా సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నా. 9 నెలల్లోనే మళ్ళీ ఆర్థిక వ్యవస్థని కొంతవరకు మెరుగుపరిచే ప్రయత్నం చేశాం. ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది. 1 by 1 అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించాలి.